విశాఖ నందు ఈ మధ్యకాలంలో విజయవంతమైన అత్యాధునిక శస్త్రచికిత్సల వివరాలను తెలిపారు. విమ్స్ ఆసుపత్రిలో డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరిచాము, స్టార్ యూనిట్ ఏర్పాటు కూడా చేశాము అని 4 గంటల్లో 55,000 ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పక్షపాతంకి గురైన రోగి ఆసుపత్రికి వచ్చిన 2 గంటల్లో రోగి పరిస్థితి మెరుగుపడింది అన్నారు. వారం రోజుల్లో డిశ్చార్జ్ అయ్యారని గుర్తు చేశారు. గుండెపోటు, స్ట్రోకు ఎంతో ప్రమాదకరం కావచ్చన్నారు. రోగిని గోల్డెన్ హవర్ అంటే 3 గంటల్లోపు ఆసుపత్రికి తరలించాలని సూచించారు. న్యూరో సర్జరీ విభాగంలో మినిమల్ ఎండోస్కోపీ సర్జరీ తొలిసారిగా ఒక మహిళకు ప్రభుత్వ ఆసుపత్రి విమ్స్లో మాత్రమే జరిగింది. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అబ్జామినల్ వంటి అరుదైన సర్జరీలు చేస్తున్నామని తెలిపారు. వచ్చిన వారికి మనము ఒక 55,000 రూపాయల వరకు ఉన్నటువంటి ఇంజెక్షన్ని సకాలంలో ఇవ్వటం వల్ల పేషెంట్ని మనము బ్రతికించవచ్చు అని తెలియజేయడానికి మీకు ఈ కేసుని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. పేషెంట్ మన ఎదురుగా కూర్చున్నారు, మీరు ఊహించలేరు. ఆయన ప్రజెంటేషన్ ఉన్నప్పుడు 69 సంవత్సరాల వ్యక్తి 21వ తారీఖు మన దగ్గరికి వచ్చారు. స్ట్రోక్ తోటి మనము ఇంజెక్షన్ ఇచ్చిన 2 గంటల సమయంలోనే పేషెంట్కి పూర్తిగా అంటే మాట పోవడము, తర్వాత కాలు చెయ్యి పని చేయకపోవడము తోటి మన దగ్గర ప్రజెంట్ అయ్యారు. వచ్చిన 2 అవర్స్ లోపల మనం పేషెంట్ని పూర్తిగా నార్మల్ చేసి వితిన్ 1 వీక్ లోపల డిశ్చార్జ్ చేసి అబ్సల్యూట్లీ నడుస్తూ పంపించడం జరిగింది. మనము క్యాన్సర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది విమ్స్లో. దీని యందు మెడికల్ ఆంకాలజీ మరియు సర్జికల్ ఆంకాలజీ 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి మనకి. ఎక్సెప్ట్ రేడియేషన్ తప్ప మిగతా ఆంకాలజీ మొత్తం మనం కీమోథెరపీ అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్స్ అడిగినా సరే, కీమోథెరపీ ఏజెంట్స్ ఎంత కాస్ట్లీ ఉన్నా సరే క్యాన్సర్ వారి మీద చాలా ముందు చూపుతో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కూడా డయాగ్నోస్టిక్ ఏ విధంగా చేసి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద ప్రణాళికను సిద్ధం చేసి మాకు పంపించడం జరిగింది. దాని ప్రకారంగా మేము వారానికి 2 రోజులు క్యాన్సర్ క్లినిక్స్ స్పెషల్గా రెఫరల్ సెంటర్స్ నుంచి వచ్చిన వాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మంత్ని మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పెంచుకుంటాము. సో దానికి అనుగుణంగా మనము ఈ నెల 22వ తారీఖున బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాము. దీనిలో అవసరమైన వారికి ఏమైనా సస్పీషియస్గా ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేయడము, మరియు అంతేకాకుండా అవసరం ఉన్న వాళ్ళకి మ్యామోగ్రామ్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుందనేసి తెలియజేస్తున్నాము. సో కాబట్టి 22వ తారీఖున బ్రెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనము క్యాన్సర్ ప్రోగ్రామ్ని విమ్స్ యందు నిర్వహిస్తున్నామనేసి మీకు తెలియజేస్తున్నాము. క్యాన్సర్ది ఎవ్రీడే మనకు ఉంటుంది ఓపీ. 2 మెడికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు, 2 సర్జికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు. వారి ద్వారా కీమోథెరపీ మందుల ద్వారా ఏది చేస్తాము, ప్లస్ సర్జరీ ద్వారా ఏది కూడా చేస్తాము. రేడియేషన్ ఆంకాలజీ ఒక డిపార్ట్మెంట్ ఒకటే లేదు, అది తప్ప మిగతా క్యాన్సర్ వ్యాధి మొత్తం మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఏ కేసు? స్ట్రోక్ ఈజ్ ఫస్ట్ కేసు విత్ ఓన్లీ మెడిసిన్. ఓన్లీ వచ్చారు, రాగానే ఇంజెక్షన్ ఇచ్చాం మనము. అది ఒక 55,000 రూపాయల పై చిలుకుంటుంది దాని కాస్ట్. సో మనకి రాష్ట్ర ప్రభుత్వము ఉచితంగా ఇవ్వమనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ విషయంలో. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టెమీ ప్రోగ్రామ్ ఎలాగైతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా అవుతుందో, స్ట్రోక్ ప్రోగ్రామ్ని కూడా విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి దాని నుంచి, ఎందుకనంటే
ఎప్పుడైతే మనకి అటాక్ వచ్చిందో ఆ సర్టెన్ పీరియడ్లో వస్తేనే మనము రక్షించబడతారు. సో వారిని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం, వారు వేరే రకాలైనటువంటి వైద్యం తీసుకొని టైం లేట్ అయ్యి ఒక రోజు తర్వాత వచ్చిన తర్వాత చేయడం కష్టం అవుతుంది. మీ ఎదురుగానే పేషెంట్ ఉన్నాడు, అసలు పేషెంట్ అని మీరు ఊహించలేరు, తనకి పక్షవాతం వచ్చింది, అది బాగా మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు అనేసి. ఇది చాలా గొప్ప విషయము. మన ప్రభుత్వం మనకి చేస్తున్నటువంటి ఇటువంటి దాని వల్లనే మనం అంత కాస్ట్లీ మెడిసిన్స్ కూడా మనకి సప్లై చేస్తున్నారు. సో దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా తెలియజేశారు. వారు ఏం చెప్తారో వినండి. మీరు అంటే ఎలా వచ్చారు, ఏమైంది మీకు ఒక్క నిమిషంలో చెప్పండి. 7-20 నిమిషాల టైంలో నాకు వచ్చింది. అప్పుడు మా ఆవిడ స్నానం చేసి వచ్చేసరికి నేను పడిపోయిన తర్వాత నోటి మాట్లాడలేదు, బాగుంటే కాదు. అప్పుడు నుంచి గట్టి మాట్లాడుతూ మా ఆవిడ నన్ను చూసింది, ఎవరు అనుకున్నాను. అలా కాదని మళ్ళీ అంటే వచ్చింది. అప్పుడు ఇంట్లోకి వెళ్ళి పంట పట్టుకొని వచ్చింది. పొజిషన్ పోవాలి, రోడ్డు పడిపోయింది, వాళ్ళు చేయరాలేదు. అప్పుడేమో పక్కన ఆవిడ అందరినీ చేసి అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకొచ్చేసారు. మా మిస్సెస్ అరగంట నాకు వెళ్ళాల్సి వచ్చిన అరగంటకి ఇక్కడికి వచ్చేసారు హాస్పిటల్. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ అడ్మిషన్ చేశారు. ఆధార్ కార్డు ఉందా, ఆర్ఎల్సీ కార్డు ఉందా అంటే ఉన్నాయి చెప్తాం. ఏమంటే ఆర్ఎల్సీ కార్డు ఓల్డ్ ఉండే, జగన్ చెందిన చాలా అన్నారు. ఇంటి దగ్గర చెప్పారు, మా ఇల్లు తెచ్చారు. ట్రీట్మెంట్ చేశారు. గంట అయ్యేసరికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నాకు రోడెంట మాట వచ్చింది. కాళ్ళు కొద్దిగా ఆడింది, చెయ్యి కూడా కొంచెం కదిపాను. అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే మాట్లాడడానికి ఏ పేరుని అడిగారు. జగన్నాథ్ చెప్పలేకపోయినా అనేసి అలాగా చెప్పుకొచ్చాను. అలాగే దాంట్లో జ్ఞాపకం వచ్చింది. అయితే నాకు మాట వచ్చింది. వాళ్ళు తిరిగి 3 రోజులు కూర్చొని ఉన్నాడు చెప్పారు. నడిచిన తర్వాత డాక్టర్ గారి దగ్గర ఉంటుండగా ఈ హాల్లోని ఈ కోసం నడవమన్నారు. అలా మెల్లమెల్లగా నడిచాను. మీకు పర్వాలేదు సార్, మీరు బాగానే ఉన్నారు అని చెప్పారు. అది సార్.